ఉన్నది 1 లక్షం. కరీంనగర్ అంటేనే కేసీఆర్కు ఎంతో ఇష్టమైన జిల్లా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏ కార్యక్రమం కూడా కరీంనగర్ నుంచి మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి భావించిన కేసీఆర్ గారు 2001లో కానీ తదనంతరం కూడా 2014 తర్వాత రైతు బంధు లాంటి కానీ దళిత బంధు లాంటి కానీ ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేశారు. అందుకే ఈరోజు మేమందరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ నుంచి ప్రతి క్యాడర్, ప్రతి ఇంటి నుంచి ఒక క్యాడర్, మా క్యాడరు ఎవరు కూడా మిస్ కాకుండా వారిని ఆ యొక్క రజతోత్సవ కార్యక్రమం అటెండ్ అయ్యే విధంగా వారిని అక్కడ చేర్చే విధంగా ఉండే బాధ్యత మేమందరం తీసుకున్నాం. ఎందుకంటే ఇది మా పండుగ, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తలు జరిగే పండుగ. కాబట్టి ఏ ఒక్కరు కూడా మాకు రవాణా సౌకర్యం లేకుండా మేము రాలేకపోతున్నామని మా క్యాడర్ వారు బాధపడకూడదని చెప్పేసి అద్భుతంగా ప్రణాళిక తయారు చేస్తున్నాం గత 10 రోజుల నుంచి. దానికి కరీంనగర్ జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి మోర్ దాన్ 1,50,000 మందికి పైచిలకు తరలిపోతుంది. ఇప్పటివరకు మేము రవాణా సౌకర్యాన్ని కలిగించుకున్నాం. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసాం, ఆర్టీసీలో యాజమాన్యంగా రిక్వెస్ట్ చేసాం. మా కరీంనగర్ జిల్లాకు 400 బస్సులు ఇప్పటికే కేటాయించడం జరిగింది ఆర్టీసీ. దానికి ఆల్రెడీ జనరల్గా కూడా డబ్బులు కట్టాము. మేము కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మేము మీటింగ్ పెట్టుకున్నాం. వాట్ ఈజ్ అవర్ డిమాండ్ ఎంత ఉన్నదంటే బస్సులు సరిపోయే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆర్టీసీ రిక్వెస్ట్ చేస్తాం. 400 బస్సులు ఈ జిల్లాకు సరిపోతలేవుగా చెప్పి మరొక 200 అడుగుదామని చెప్పేసి నిన్ననే గౌరవం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఎప్పుడు జరిగింది, ఈరోజు జరుగుతాం. దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ యాజమాన్యం మేము రిక్వెస్ట్ చేశాం.